పైవైపున లేయర్కి ఈ టాప్ పైవైపున ఏదైతే ఉందో ఈ చిన్న పీస్ని మనకు అక్కర్లేదు, ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఈ పైవైపున పీస్ అక్కర్లేదు. ఇక్కడ నుంచి 2 ఇంచులు వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు మిడిల్ చెస్ట్ లూజ్ అనే మార్కింగ్ చేసుకుంటాం. ఒకవేళ మీ దగ్గర ఈ లూజ్ లేదు అనుకున్నప్పుడు దీన్ని స్కిప్ చేయండి. లేదు అంటే ఈ పైవైపున ఏదైతే 8.5 ఇంచులు పెట్టినో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో హాల్టర్ నెక్ టాప్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. దీనికోసం 2.5 మీటర్ల లైనింగ్ పీస్ తీసుకోవాలి, 2.5 మీటర్ల ఒరిజినల్ పీస్ అనేది తీసుకోవాలండి. అయితే హ్యాండ్స్ ఒకవేళ ఏ డిజైన్ లేదు అనుకుంటే ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి జస్ట్ 2 మీటర్లు తీసుకుంటే సరిపోతుంది. లైనింగ్ మాత్రం 2.5 మీటర్లు వచ్చేలాగా తీసుకోవాలి. దీంతో పాటుగా మనకు ఒక బకరం క్యాన్వాస్ తీసుకోవాలి. ఐరన్ చేసే మోడల్ కావచ్చు, నార్మల్ అయినా సరే. 15 ఇంచుల పొడవు, 10 ఇంచుల వెడల్పు వచ్చేలాగా ఒక బకరం క్యాన్వాస్ తీసేసుకోవాలి. అయితే ఈ 2.5 మీటర్ల క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇలా డబల్ ఫోల్డింగ్ అనమాట. అంటే మనకి ఓపెన్స్ అటువైపున, ఫోల్డింగ్ మన వైపునకు ఉంటుంది. ఇలా ఈ పీస్ పైన ఇంకొక పీస్, ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది ఉండాలి. ఈ ఫోల్డింగ్స్ అన్ని మన వైపున, ఓపెన్స్ మొత్తం కూడా అటువైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అయితే ఈ మెజర్మెంట్ కూడా మనం బాడీ మెజర్మెంట్ అయితే ఎలా తీసుకోవాలి, డ్రెస్ అంటే మెజర్మెంట్ డ్రెస్ మనకి ఇస్తే దాంట్లో నుంచి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేస్తున్నా. అయితే ఫస్ట్ వచ్చేసి లెంత్ మార్కింగ్ చేసుకుందాం. లెంత్ వచ్చేసి 44 ఇంచులు. అయితే లైనింగ్ పైన మనం లెంత్కు ఎగ్జాక్ట్ పెట్టేసుకోవాలి, ఖర్చు అనేది యాడ్ చేయొద్దండి. ఒకవేళ లైనింగ్ ఏం అక్కర్లేదు, మేము ఒరిజినలే డైరెక్ట్ కట్ చేసి కుట్టేసుకుంటాం అనుకుంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. కింద 1.5 ఇంచు ఫోల్డింగ్ కోసం, పై వైపున షోల్డర్ జాయింట్కి ఒక 1/2 ఇంచు, 2 ఇంచులు తీసుకోవాలి. లైనింగ్ ఎందుకు తక్కువ తీసుకోవాలి అంటే మనకు ఒరిజినల్ కంటే లైనింగ్ ఒక 1 ఇంచు, 1.5 ఇంచు పైకే ఉండాలన్నమాట. సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్ లైనింగ్ పైన పెట్టుకోవాలి. ఒరిజినల్ మాత్రం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 44 ఇంచులు కదా, ఈ కింద కూడా హెచ్చు తగ్గు లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. ఈ కింద 44 ఇంచులు ఇది ఎగ్జాక్ట్ ఉండేలాగా చూసుకొని పై వైపున ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న షోల్డర్ మెజర్మెంట్ 14.5 ఇంచులు. దాంట్లో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. 7.5 ఇంచులు వస్తుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 7.5 ఇంచులు వచ్చేలాగా ఒక 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ ఏదైతే పెట్టుకున్నామో 7.5 ఇంచులు, ఇదే 7.5 ఇంచులు వచ్చేలాగా చంక డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి 2 చోట్ల. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డబ్బా షేప్ వచ్చిందో ఇప్పుడు ఇక్కడ మనం చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం 1.5 వచ్చేలాగా కార్నర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం ఇదిగోండి జస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ కలుపుకుంటూ రౌండ్ షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా చంక రౌండ్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపున నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు తీసుకున్న మెజర్మెంట్ ఎంత ఉన్నా సరే హాల్టర్ నెక్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి సన్నంగా ఉన్న వాళ్ళు అనుకోండి, అట్లాంటి వాళ్ళకైతే ఒక 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. కొంచెం లావుగా ఉన్నారు అంటే షోల్డర్ విడ్త్ అనేది ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి ఒక 3.5 ఇంచుల వరకు తీసుకోండి, సరిపోతుంది. ఈ 3 ఇంచులు వచ్చేసి మనకు నార్మల్గా ఎవరికైనా సరిపోతుంది. లావుగా ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ చంక దగ్గర ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి చంక వరకు క్రాస్గా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. హాల్టర్ నెక్ టాప్ కానీ బ్లౌజ్ కానీ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ డౌన్ చేసుకొని క్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు ఈ 3 కూడా మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ ఈ పై వైపున ఇలా పెట్టేసుకొని బాడీ మెజర్మెంట్ ప్రకారంగా ఎక్కడెక్కడ ఈ లూజులు ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి చంక డౌన్ ఏదైతే తీసుకున్నామో దీనికి ఎదురుగా వచ్చేలాగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి అంటే ఈ పై నుంచి ఒక 13.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు చెస్ట్ నడుము లూజ్ తీసుకోవడానికి ఉంటుంది. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి మనకు బాడీ మెజర్మెంట్ ప్రకారంగా ఒక్కొక్కరికి 19 ఇంచులు వస్తుంది, ఒక్కొక్కరికి 20 వస్తుంది, 20 కంటే ఎక్కువ కూడా వస్తుంది. అది ఎక్కడ వస్తుంది చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను 19.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేస్తున్నా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 చోట్ల కూడా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ చెస్ట్ లూజ్ కోసం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడి నుంచి 2 ఇంచులు వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు మిడిల్ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి ఆప్షన్ అండి. అయితే ఏంటంటే మనకు డ్రా చేసుకునేటప్పుడు కొంచెం కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మిడిల్ చెస్ట్తో పాటు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా 2 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు. దాంట్లో 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచులు. ఓకేనా, కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా 8.5 ఫోల్డింగ్ దగ్గర నుంచి వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ కింద వైపున మనకు మిడిల్ చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా,
ఒకవేళ ఇక్కడ లూజ్ తీసుకురు అనుకోండి, దాంట్లో 4వ భాగాన్ని పెట్టేసుకోండి. దాదాపుగా ఈ పై వైపున లూజ్ కంటే ఈ లూజ్ వచ్చేసి 1.5 లేదంటే 2 ఇంచుల డిఫరెంట్ వరకు అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ లూజ్ లేదు అనుకున్నప్పుడు దీన్ని స్కిప్ చేయండి. లేదు అంటే ఈ పై వైపున ఏదైతే 8.5 ఇంచులు పెట్టిరో దీనికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న నడుము లూజు 29 ఇంచులు, దీంట్లో 4వ భాగం వచ్చి 7.5 ఇంచులు. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 7.5 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హిప్ లూజు కూడా వీళ్ళకి ఎంత ఉంది చూసుకోవాలి. వీళ్ళకి వచ్చి హిప్ లూజు 35.5, దీంట్లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. మనకు 8.5 వస్తుంది. కరెక్ట్గా 8.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ని డ్రా చేసుకుందాం. ఈ లైన్స్ డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ ఈ లూజ్ మీ దగ్గర లేకపోతే నార్మల్గా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. సైడ్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం కర్వ్ తిప్పినట్టుగా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కర్వ్ తిప్పినట్టుగా సైడ్ జాయిన్ చేసుకుంటే ఈ మిడిల్ చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా సేమ్ ఇదే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఖర్చులు యాడ్ చేసుకోవాలి. దీనికోసం పై వైపున 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఈ మిడిల్ చెస్ట్ దగ్గర కూడా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఈ నడుము లూజ్ దగ్గర కూడా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఈ హిప్ వరకు వచ్చేసరికి 1.5 ఇంచు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ కూడా డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కింద వైపున మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ లూజ్ ఎంత వచ్చిందో ఇదిగోండి మన ఖర్చు వదిలిపెట్టేసి ఈ లూజ్ ఎంత వచ్చింది 8.5 వచ్చింది. దీనికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9.5 వచ్చేలాగా ఈ కింద వైపున మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అదేవిధంగా ఈ పై వైపున మనం 1.5 ఇంచు ఖర్చు తీసినాం కదా, ఇదే 1.5 ఇంచు ఇటువైపున ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. స్ట్రేట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ టాప్ వచ్చేసి నేను ఇక్కడ సర్కిల్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తున్నానండి. అంటే ఇటువైపున మనకి కట్స్ అట్లాంటివి ఏం రావు, కంప్లీట్గా ఫోల్డింగ్ సర్కిల్ లాగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఏ సైజు వాళ్ళకైనా సరే 20 ఇంచులు వచ్చేలాగా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇలా 20 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుంటే మనకి ఇక్కడ చిన్న క్లాత్ తగ్గిపోతుంది. మనం ఇది మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ చిన్న జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? మనకి ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇలా ఒక చిన్న మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జ్ 1.5 ఇంచు ఖర్చు తీసుకునే ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆ క్రాస్ వచ్చేలా ఇదిగోండి స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి. మనకు క్లాత్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇందాక మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ రావాల్సిన ఈ చిన్న ముక్కని మనం తర్వాత ఈ కట్ చేసుకున్న తర్వాత మిగతా పీస్ని జాయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింది నుంచి ఒక 2 ఇంచులు వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకొని ఇదే స్కేల్ ఇలా కర్వ్ తిప్పినట్టుగా పెట్టేసుకోండి. ఈ స్టార్టింగ్ దగ్గర మాత్రం సేమ్ ఉండాలి, అటువైపున మాత్రం కర్వ్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా చిన్న కర్వ్ ఇవ్వడం వల్ల ఇటువైపున వాలినట్టుగా లేకుండా ఒకే సమానంగా వస్తుంది అనమాట సర్కిల్ షేప్. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున హాల్టర్ నెక్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి పై వైపునకి ఒక 3.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం నెక్ కోసం ఏదైతే తీసుకున్నామో 3 ఇంచులు అదే 3 ఇంచులు వచ్చేలాగా పై వైపున కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక డబ్బా షేప్ లాగా వస్తుంది అనమాట. ఈ డబ్బా షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుందాం. అయితే ఈ హాల్టర్ నెక్ ఈ షేప్ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కు మాత్రమే వస్తుందండి, బ్యాక్ పార్ట్కి అయితే రాదు. అయితే ఫ్రంట్ పార్ట్కు మాత్రమే ఈ పీస్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఈ పీస్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెక్కులు ఇలాంటివి ఏం కట్ చేసుకోకుండా ఫస్ట్ ఈ ఎడ్జ్ ఎట్లుంది అట్లా మొత్తం కట్ చేసుకుందాం. చాలామంది వీడియో చూసేటప్పుడు ఈ కటింగ్ చేసుకునే ప్రాసెస్ని మీరు స్కిప్ చేస్తారండి. ఈ ప్రాసెస్ కూడా స్కిప్ చేసినా కూడా మీకు డౌట్ అనేది వచ్చేస్తుంది ఏది ఎలా వచ్చేసింది అని. స్టిచ్చింగ్ అప్పుడు మీకు మిస్టేక్ అనేది అవుతాయండి. సో చాలామంది కటింగ్ చేసేటప్పుడు వీడియోని స్కిప్ చేస్తారు, అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మనకు 2 లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, పైవైపున లేయర్కి ఈ టాప్ పైవైపున ఏదైతే ఉందో ఈ చిన్న పీస్ని మనకు అక్కర్లేదు, ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఈ పైవైపున పీస్ అక్కర్లేదు. ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. దీనిపైన రాసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అని చెప్పి. సో ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనకు పైవైపున నెక్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి మనకు దీనిపైన కాకుండా బక్రం క్యాన్వాస్ తీసుకున్నాం కదా, బక్రం క్యాన్వాస్ పైననే నెక్ షేప్ కట్ చేసుకొని ఒక లైనింగ్ పైన స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు జాయింటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ని ఏం కట్ చేయొద్దండి, ఇది ఇట్లానే పెట్టేసుకొని జస్ట్ ఈ చంకా భాగంలో లోతు ఒక్కటి మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి 30 ఇంచు లోపలికి వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని పై వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా కొంచెం కొంచెంగా దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకొని మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా,
ఈ పీసులు వేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ కోసం కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ కోసం ఫస్ట్ మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో హాల్టర్ నెక్ కోసం అదే మెజర్మెంట్ ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఈ పై వైపు నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా ఇటువైపున, అదే విధంగా 3 ఇంచులు వచ్చేలాగా నెక్ వైపున ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుని డబ్బా షేప్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే హాల్టర్ నెక్ వరకు వచ్చేసరికి నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువనే ఉండాలండి, అప్పుడే పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు 6 ఇంచుల నెక్ డీప్ పెట్టిరు అనుకోండి, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 6.5 ఇంచులు పెట్టుకోండి. 6.5 మీరు రెగ్యులర్ చేసేలాగా ఉంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 7 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ వచ్చి నేను 6.5 ఇంచుల నెక్ డీప్ అయితే పెడుతున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి దీని లోపల మనకు డిజైన్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి పై వైపున. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనకు ఈ షేప్ ఏదైతే మార్కింగ్ చేసుకుంటామో ఆ షేప్ పై వరకు వచ్చేలాగా డ్రా చేసుకోవాలన్నమాట. దీనికోసం నేను ఇక్కడ జస్ట్ ఒక సింపుల్ షేప్ అయితే చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా నేను డ్రా చేసిన. ఒకవేళ మీకు ఇక్కడ ఈ షేప్ అక్కర్లేదు అనుకుంటే మీకు నచ్చిన షేప్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇలా ఒక షేప్ ఇచ్చేసుకొని మళ్ళీ దీన్ని వచ్చేసి ఇలా వచ్చేలాగా స్టార్ నెక్ పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇదిగోండి ఫస్ట్ డ్రా చేసినా కదా, ఇది వచ్చేసి పార్ట్ సింబల్ అనమాట. ఈ షేప్ వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఇది అంత అక్కర్లేదు అనుకుంటే నార్మల్గా రౌండ్ షేప్ వచ్చేలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో 1 ఇంచ్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే 3/4 ఇంచ్ వచ్చేలా కూడా పెట్టేసుకోవచ్చు, మీ చాయిస్. నేను 1 ఇంచ్ అయితే పెడుతున్నా. ఇలా మార్కింగ్ చేసుకుని ఈ ఎడ్జ్ పై నుంచి కట్ చేసుకుందాం. అయితే ఈ హాల్టర్ నెట్కి సంబంధించి మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ కూడా ఉందండి, మీరు కావాలి అనుకుంటే చూసుకోవచ్చు. హాల్టర్ నెక్ ప్లస్ బ్యాంగిల్ డిజైన్, హ్యాండ్ డిజైన్ పెట్టిన అనమాట. దానికి మీరు కావాలి అనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. దాంట్లో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది హాల్టర్ నెక్ బ్లౌజు వేద టైలర్స్ అని చెప్పి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ పై వైపున మనకు దీన్ని లైనింగ్ పైన అటాచ్ చేస్తాం కాబట్టి ఈ పై వైపున దూరం జరిగిపోకుండా జస్ట్ ఒక్క 1/2 ఇంచ్ అంతా క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉంచేసుకోండి. ఈ పేపర్ని అలా ఉంచేసుకొని ఇక్కడ వరకు మాత్రమే ఈ పెట్టిన షేప్ని కట్ చేసుకుందాం. మీరు ఏ షేప్ పెడితే అదే షేప్లో కట్ చేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ పార్ట్ సింబల్ పెట్టినాను. ఇది ఖచ్చితంగా బక్రం పీస్ పైన కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. బక్రం లేకుండా పెడితే మాత్రం ఏ మాత్రం లుక్ ఉండదండి, మెత్తగా అయిపోతుంది అంతా కూడా. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత మనకు పై షేప్ వచ్చేసి మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా మనకి కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఒక లైనింగ్ పీస్ తీసుకొని దానిపైన ఇది పెట్టి నీట్గా ఐరన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకు లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా, ఈ పీసులు వేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుందాం. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి ఒరిజినల్ పీసు. అదేవిధంగా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అట్లాంటివి వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్కు ఫ్రంట్ దేని దానికి విడివిడిగా మనం కట్ చేసుకోవాలి. మనం ఒకేసారి ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుంటే ఇది మొత్తం కూడా మనకు ఫ్లవర్స్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దేని దానికి విడివిడిగా తీసేసుకోవాలి. మనకు లైనింగ్ కంటే ఒరిజినల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఈ ఒరిజినల్ వచ్చేసి స్ట్రేట్గా తీసేసుకోవాలి. మనకి ఆ లైనింగ్ వరకు వచ్చేసరికి ఆ చిన్న ముక్కను జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కింద వైపున ఒరిజినల్ పీస్ అనేది 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ కూడా కట్ చేసుకున్నాం. తర్వాత మనకు ఒరిజినల్ కరెక్ట్గా సరిపోయింది, లైనింగ్ మాత్రమే తగ్గింది కదా, దానికోసం చిన్న ముక్కలు జాయిన్ చేసుకోవడం కోసం ఈ పీసు. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా బ్యాక్ పార్ట్ సంబంధించి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్. ఇదిగోండి మనకు హాల్టర్ నెక్ తీసుకున్నాం కదా, ఈ హాల్టర్ నెక్ షేప్ వచ్చేలాగానే ఒరిజినల్ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ దానికి కూడా మనకి ఇక్కడ జాయింట్లు పడుతున్నాయి కాబట్టి దీనికి జాయింట్ పీసులు. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హాల్టర్ నెక్ కోసం షేప్ అనమాట. సో ఇది బక్రం పైన కట్ చేసుకున్నాం కదా, ఇది నేను లైనింగ్ పైన పెట్టేసుకొని నీట్గా ఐరన్ చేసిండండి. ఇది మొత్తం కూడా ఎడ్జెస్ స్టిచ్ చేసుకొని ఈ టాప్కి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది తర్వాత చూద్దాము. ఇప్పుడైతే మనకి మిగిలిన పీస్లో నుంచి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి మనకు లైనింగ్ వేయాల్సిన పని ఏం లేదండి, ఇది కాటన్ పీస్ కాబట్టి ఒరిజినల్ డైరెక్ట్గా హ్యాండ్ వేసేసుకోవచ్చు. అయితే ఇదిగోండి మనకు హ్యాండ్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకు మిగతా పీస్ని ఇలా ఒక ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ 2 హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవడం కోసం ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ కింద హెచ్చు తగ్గు లేకుండా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి నేను 3/4 హ్యాండ్స్ పెడుతున్నానండి, అంటే హ్యాండ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు ఉందన్నమాట. సో ఇక్కడ మనకి కట్ చేసుకున్న పార్ట్ నుంచి మనకి ఇలా చెక్ చేసుకున్నప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి దాదాపు 12.5, అంటే ఖర్చులు పోను 12 ఇంచులే వస్తుంది. అంటే ఇంకొక 4 ఇంచుల క్లాత్ వచ్చేసి ఇక్కడ తక్కువ పడుతుంది కదా.
సో ఇటువైపున పీస్ని కట్ చేసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ పై వైపున ఎక్కడైతే కర్వ్ షేప్ ఉందో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. టాప్స్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. బ్లౌజ్ వచ్చేసి టైట్ ఉంటుంది, టాప్ వచ్చేసి లూజ్ ఉంటుంది కాబట్టి 3.5 డౌన్ తీసుకోవాలి. తర్వాత చంక రౌండ్లో రెండో భాగం పెట్టుకోవాలి. వీళ్ళకి తీసుకున్న చంక రౌండ్ 15 ఇంచులు, దాంట్లో రెండో భాగం ఇదిగోండి 7.5, పైన 7.5 పెట్టుకోవాలి. టేప్ ఎడ్జ్ కింద ఎక్కడ వస్తుందో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. మనకు చెస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచులు పెట్టినా కదా, ఇక్కడ కూడా 2 ఇంచులు పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు నేనైతే వీళ్ళకి ఇక్కడ ఒక అప్రాక్సిమేట్గా హ్యాండ్ లూజ్ పెడుతున్నా. నార్మల్గా 3/4 దగ్గర ఎంత లూజ్ ఉందో ఇది స్టిచ్ చేసిన తర్వాత అంటే అటాచ్ చేసిన తర్వాత పెట్టేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా లైన్ డ్రా చేసుకుందాం. నేను లైన్ వచ్చేసి స్ట్రేట్గానే డ్రా చేస్తున్నా. స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కర్వ్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది వేసేస్తాను. దీనికి మీకు అందరు కూడా తెలుసు ఆ విషయం. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కర్వ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం ఇదిగోండి జస్ట్ ఇప్పుడు రౌండ్ షేప్ తీస్తున్నా నేను. ఈ కర్వ్ షేప్ మీకు ఒకవేళ రాలేదు అనుకుంటే మన ఛానల్లో ఈ హ్యాండ్స్ కటింగ్ని ఎలా చేసుకోవాలి, కర్వ్ షేప్ ఎలా ప్రాక్టీస్ చేయాలనే వీడియో ఉంది, మీరు చూసుకోవచ్చు. మార్కింగ్ చేసుకునే ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లోతు కట్ చేసుకుందాం. దీనికోసం 2 ఇంచులు తీసుకునే ఈ దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోండి. అదేవిధంగా ఈ పై వైపును కూడా ఇదిగోండి చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పీస్ని 2 కూడా ఓపెన్ చేసుకొని లోతు కట్ చేసుకుందాం. ఇలా లోతు కట్ చేసుకునేటప్పుడు ఈ ఒరిజినల్స్ 2 కూడా ఒక వైపునకు ఉండాలి. రాంగ్ సైడ్ ఒకటి పై వైపున ఒకటి కింది వైపున ఉండాలి. అప్పుడే హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి, లేదంటే మిస్టేక్ అనేది అవుతుంది. ఈ ఘాటు పెట్టుకునే దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఖర్చు వరకు లోత్ అనేది తీసుకోవాలి. దీనికోసం ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. రెండింటి మధ్యలో 3/4 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి లైట్గా 3/4 ఇంచుని కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా ఈ 1 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని ఈ లోతు వరకు కట్ చేసుకుందాం. ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుందాం, ఇది లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది కదండి. దీనికి చిన్న ముక్క జాయింటింగ్ చేసి మీకు కావాలంటే ఏదైనా డిజైన్ పెట్టేసుకోండి. కుచ్చులు పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా కప్పు డిజైన్ పెట్టవచ్చు. నేను దీనికి కప్పు డిజైన్ పెట్టేస్తాను మధ్యలో పైపింగ్ వేసేసి. ఇప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్, ఈ నెక్ డిజైన్ కోసం బక్రం పీస్, అదేవిధంగా హ్యాండ్స్ వరకు కటింగ్ చేసేసుకున్నాం కదా. దీని స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అయితే ఈ వీడియో ఒకవేళ ఎక్కడైనా స్కిప్ చేసి ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే ఏదైనా డౌట్ వచ్చింది అంటే మీకు డౌట్ లాగానే ఉండిపోతుంది. వీలైతే ఒక 2 సార్లు మళ్ళీ కూడా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. స్టిచ్చింగ్ కూడా ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అయితే హాల్టర్ నెక్ టాప్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.